హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఒక స్పెషల్ టాపిక్ తో మనం ముందుకు వచ్చాం. మనందరి ఎయిమ్ అనండి, టార్గెట్ అనండి, లేదా మిషన్ అనండి, విజన్ అనండి, ఏదైనా కావచ్చండి. అది స్టాక్ మార్కెట్ లో షార్ట్ టర్మ్, కొంచెం చెప్పుకోవాలంటే మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ లో మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని తద్వారా మంచి రిటర్న్స్ ని సాధించడం మన ఫైనల్ డెస్టినీ అండి. అది కూడా టెన్షన్ లేకుండా అచీవ్ చేయాలండి. 3 years నుండి మన ఫ్రెండ్స్ వి పోర్ట్ఫోలియోస్ మనం పంపించి ఒపీనియన్ అడుగుతున్నారు. వీటిని మనం QGLP మోడల్, కాఫీ కెన్ ఇన్వెస్టింగ్, కెన్ స్లిమ్, పెగ్ రేషియో లాంటి మెథడ్స్ ని యూజ్ చేసి మన ఒపీనియన్ ని షేర్ చేసుకుంటున్నామండి. వీటిల్లో మనం గమనించిన ఫ్యూ పాయింట్స్ ని నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ పోర్ట్ఫోలియోస్ లో ఒక్కో పోర్ట్ఫోలియోలో 60-70 పైగా స్టాక్స్ ఉంటున్నాయండి. కొన్ని పోర్ట్ఫోలియోస్ లో మనీ అంతా కూడా జస్ట్ 3 to 4 స్టాక్స్ లోనే పార్క్ చేసేస్తున్నారు. కొన్ని పోర్ట్ఫోలియోలు అయితే ఒకే సెక్టర్, అయితే బ్యాంకింగ్, అయితే ఫార్మా, లేదా అయితే స్టీల్ సెక్టర్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు. అంటే వన్ సైడ్ కి వెళ్ళిపోతున్నారు. దాదాపు పోర్ట్ఫోలియోస్ లో 55% పోర్ట్ఫోలియోస్ అండి నిఫ్టీ 50 లో స్టాక్స్ ఆల్మోస్ట్ లేవని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ఫ్రెండ్స్, మన వారి కోసం ఒక ఫ్రెండ్లీ వర్డ్స్ అండి. మన పోర్ట్ఫోలియోలో నిఫ్టీ టాప్ 10 వెయిటేజ్ కలిగిన స్టాక్స్ ను 30 to 50% ఉండేలా చూసుకుంటే మంచిదండి. వీటిల్లో స్టాక్ సిప్ మెథడ్, డిప్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ కూడా యూజ్ చేసి ముందుకెళ్ళండి. చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ జరుగుతుందండి. ఫ్రెండ్స్, మనందరం చూస్తున్నాం కదా, గత 6-7 నెలల నుండి మార్కెట్ ఎలా పడుతుందో మనందరూ తెలుసు. అగైన్ ఏప్రిల్ మంత్ నుండి మార్కెట్ స్లైట్ రికవరీ ఫేజ్ లో ఉందండి. జస్ట్ 5 days లో నిఫ్టీ 50 ఇండెక్స్ లో 6.56% పెరిగిందండి. అదే 5 days లో నిఫ్టీ 50 టాప్ 10 స్టాక్స్ లో HDFC బ్యాంక్ 7.92% పెరిగింది. ICICI బ్యాంక్ 8.93%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 8.27%, ఇన్ఫోసిస్ 2%, భారతీ ఎయిర్టెల్ 9.46%, L&T 3.98%, ITC 3.28%, TCS 1.62%, కోటక్ బ్యాంక్ 6.51% అండ్ యాక్సిస్ బ్యాంక్ అయితే 10.86% పెరిగిందండి. మనకి NSE లో దాదాపు 2700 పైగా స్టాక్స్ ఉన్నాయండి. ఎవ్రీడే మెనీ స్టాక్స్ 15 to 20% పెరగటం, 15 to 20% లోయర్ సీలింగ్ పట్టడం కూడా చూస్తుంటాం. వీటిని మనం క్యాచ్ చేసుకుని వాటి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి అచీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కరెక్ట్. ఇలా మార్కెట్ వెంట రన్ చేస్తానే ఉంటాం. ఇలా చేస్తా ఉంటే అలసిపోతాం, టెన్షన్ గా ఉంటది. సమ్ టైమ్స్ మార్కెట్ మీద మనకి ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. కాబట్టి సమయం ఉండి అన్ని కుదిరితే కనుక నిఫ్టీ 50 లో ఉన్న టాప్ 10 స్టాక్స్, నిఫ్టీ మిడ్ క్యాప్ నుండి ఒక టాప్ 10 స్టాక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 లో ఉన్న టాప్ 10 స్టాక్స్ ని మన పోర్ట్ఫోలియోలో ఉండేటట్టుగా చూసుకోండి. ఒక మోడల్ పోర్ట్ఫోలియో మీకు చెప్తానండి. నిఫ్టీ 50 నుండి అయితే HDFC బ్యాంక్ మీకు తెలుసు కదా, 13.07% వెయిటేజ్ ఉంది. అవన్నీ స్క్రీన్ లో ఇస్తున్నాను మీకు. ICICI బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ తీసుకోండి. అదే నిఫ్టీ మిడ్ క్యాప్ నుండి అయితే మ్యాక్స్ హెల్త్ కేర్, BSE, సుజలాన్, పర్సిస్టెన్స్, కోఫోర్జ్ తీసుకోండి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 నుండి MCX, లారస్ ల్యాబ్, క్రాంప్టన్ గ్రీవ్స్, CDSL, రాడికో కైతన్. చూడండి, టాప్ 15 స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండేటట్టుగా చూసుకోండి. చూస్తుంటానే కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మార్కెట్ అన్నాక ఆల్వేస్ ఏదో ఒక న్యూసెన్స్ 24/7 మార్కెట్ లో ఉంటానే ఉంటాయండి. వీటి గురించి జస్ట్ విని అబ్జర్వ్ చేసి వదిలేయండి. మన పోర్ట్ఫోలియోలో మంచి టాప్ గ్రేడ్ స్టాక్స్ ఉంచుకొని SIP, డిప్ మెథడ్ ద్వారా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 100% రిటర్న్ రాగానే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని క్యాష్ గానీ, గోల్డ్ గానీ, మ్యూచువల్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి కదా, వాటిల్లో పార్క్ చేసుకొని మరలా అవే స్టాక్స్ 30 to 40, 50% తగ్గినప్పుడు కొంత భాగాన్ని 25% గానీ, 50% గానీ, లేదా 100% గానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా నెక్స్ట్ వచ్చే 1 to 3 years లో డెఫినెట్ గా మనం 100% రిటర్న్స్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని దీని ద్వారా కూడా ఎంట్రీ ఎగ్జిట్ చేసుకుంటే ఇంకొంచెం బెనిఫిట్ పెరగొచ్చు. కాకపోతే దీనికి టైం అండ్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయాలి. మనం సఫిషియెంట్ టైం లేకపోతే సర్టిఫైడ్ ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నుండి టెక్నికల్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకొని చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఎవరో ఒకరి దగ్గర నుండి మాత్రమే టెక్నికల్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకోండి. మల్టిపుల్ పీపుల్ దగ్గర నుండి కనుక మనం టెక్నికల్ అనాలిసిస్ తీసుకుంటే ఒకళ్ళు బై చెప్తారు, ఒకళ్ళు సెల్ చెప్తారు, ఇలా కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి ఎవరో ఒకరి దగ్గర నుండి కొంచెం ఎక్స్పీరియన్స్డ్, మినిమం 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ దగ్గర నుంచి, కొంచెం క్రెడిబిలిటీ, హానెస్టీ ఉన్న పీపుల్ దగ్గర నుంచి తీసుకోండి. బట్ కాకపోతే టెక్నికల్ అనలిస్ట్ గా ఒకరిని ఫైనలైజ్ చేసుకుని మీ యొక్క షార్ట్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో యొక్క వ్యూని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి. ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము, షార్ట్ టర్మా లేదా మీడియం టర్మా, లాంగ్ టర్మా అని క్లియర్ గా చెప్పి వారి దగ్గర నుండి టెక్నికల్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకొని కన్సిస్టెంట్ గా చేయండి. ఒకటి చేయటం, ఒకటి చేయకుండా లాక్కుండా కన్సిస్టెంట్ గా చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరు ఎన్ని టెక్నికల్ అనాలిసిస్ చెప్పినా సరే ఏదో ఒకసారి ఫెయిల్ అవుతారంటారు, ఏదో ఒకసారి సక్సెస్ అవుతారు.
చెప్తారు ఉంటారు, ఇది కామన్ అండి. కాబట్టి ఎవరు కూడా చెప్పిన ప్రతిసారిను టార్గెట్ రీచ్ అవ్వలేరండి. ఇది మార్కెట్ లో ఉన్న నిజం. కాబట్టి ఒకళ్ళని కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ని హైర్ చేసుకొని వాళ్ళ దగ్గర నుండి కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ముందుకు వెళ్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇండివిడువల్ గా పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని స్టాక్స్ ని మేనేజ్ చేసుకునే టైం గనక లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళటం బెస్ట్ అండి. ఇప్పుడు మార్కెట్ లో మీరు అబ్జర్వ్ చేయండి, ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ఈవెన్ మన యాక్టర్స్ రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు కానీ, మన బాలయ్య, చిరు, వెంకీ, నాగ్, చివరికి మన పొలిటీషియన్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో కొంత భాగాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. గూగుల్లో గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి పోర్ట్ఫోలియోని కొట్టి చూడండి. ఆయన ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారో మీకే తెలిసిపోతుంది. అదొకసారి మీరు వెరిఫై చేయండి. మ్యూచువల్ ఫండ్స్ అనేది చెప్పి లైట్ గా తీసుకోకండి. స్టాక్స్ ను కొనడం చాలా తేలికండి. బట్ ఇది ఒక జస్ట్ బటన్ తో మనం కొనేయచ్చు. కానీ స్టాక్స్ ని 24/7 మేనేజ్ చేయడం చాలా కష్టం. 24 గంటలు గ్లోబల్ ఎకానమీని అబ్జర్వ్ చేయాలి. గ్లోబల్ ఈవెంట్స్ ని, పొలిటికల్ ఈవెంట్స్ ని, చాలా అంటే చాలా ఈవెంట్స్ ని మనం అబ్జర్వ్ చేసి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. స్టాక్స్ ని కొనడం చాలా ఈజీ, కానీ మేనేజ్ చేయడం మాత్రం చాలా కష్టం అండి. కేర్ఫుల్ గా ఉండండి. కాబట్టి మంచి పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి, స్టాక్స్ ని ఎలా మేనేజ్ చేయాలి, ఎంతో కొంత ప్రతిరోజు సమయం కేటాయించుకొని ఒక 30 to 45 మినిట్స్ లేదా 1 అవర్ కేటాయించుకొని దీన్ని ఒక కెరియర్ గా తీసుకొని పర్టికులర్ గా అఫీషియల్ గా నేర్చుకుంటే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మన నెక్స్ట్ జనరేషన్ కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏం చదువుకున్నా, ఏం వర్క్ చేసినా శాలరీ కింద లేదా రిటర్న్ కింద మరలా మనీ వస్తుంది కదా. అగైన్ ఈ మనీని మనం రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి లెర్న్ అండ్ ప్రాక్టీస్ డైలీ అబౌట్ ఫైనాన్షియల్ సబ్జెక్ట్ మ్యాటర్స్ అండి. ఇది ఈ రోజు మన టాప్ 15 థింగ్స్ అండి. చివరిగా ఒక మాట అండి, నాలెడ్జ్ ను ఎక్వైర్ చేసుకోవటం పెట్టిన ప్రతి ఎఫర్ట్ మనల్ని నరిష్ చేస్తానే ఉంటది. ఈ లెర్న్ నాలెడ్జ్ మనకి ఎనర్జీ ఇస్తుందండి. ఒకవేళ ఈ నాలెడ్జ్ ను మీరు ఏదైతే నాలెడ్జ్ ని ఎక్వైర్ చేశారో దాన్ని మీరు యూజ్ చేయనప్పటికీ అది శక్తిని ఇస్తూనే ఉంటుంది. గమనించగలరు. డోంట్ స్టాప్ యువర్ ప్రాక్టీస్. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.